అందరికి నమస్తే అండి. మనగడం లక్స్‌కి స్వాగతం. ఫ్లిప్‌కార్ట్‌లో అయితే నేను ఒక హ్యాంగింగ్ ప్లాంట్ అయితే ఆర్డర్ చేశానండి. అది ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. నేను ఆర్డర్ చేసినాక 4 రోజులకు వచ్చింది. ప్యాకింగ్ అయితే అస్సలు బాగాలేదండి. మనము ఒక మొక్క ఆర్డర్ చేసినప్పుడు మొక్కకు గాలి తగలడానికి కొంచెం హోల్స్ పెడతారన్నమాట. దీనికైతే అలాంటి హోల్స్ ఏం లేదు. మరి మొక్క ఎట్లా వచ్చిందో ఏంటో చూడాలి. అది కూడా బాక్స్ చాలా చిన్నగా ఉందండి మళ్ళీ. కాబట్టి మనం మొక్క ఓపెన్ చేసేంత వరకు మనకు మొక్క ఎట్లా వచ్చిందో తెలవది. ఫస్ట్ అయితే మనం మొక్క ఓపెన్ చేసి చూద్దాము. ₹176కు ఈ ప్లాంట్ అయితే ఆర్డర్ చేసిన అండి. ఇది చాలా రేర్ హ్యాంగింగ్ ప్లాంట్ అన్నమాట. మనకు చాలా రేర్గా కనిపిస్తుంది. ఎక్కువ శాతం మనకు దొరకాయండి ఇవి. పెద్ద పెద్ద నర్సరీలోనే అందుబాటులో ఉంటాయి. కాబట్టి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన. ఈ హ్యాంగింగ్ ప్లాంట్ పేరు వచ్చేసి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అన్నమాట. తెలుగులో ముత్యాల తీగ అంటారండి. చాలా బాగుంటుంది. అందుకే ఆర్డర్ చేశాను. బాగా నచ్చేసిందన్నమాట నాకు ఆ మొక్క అయితే, హ్యాంగింగ్ ప్లాంట్ అయితే. సో ఖచ్చితంగా అది మన గార్డెన్లో ఉండాలి అని చెప్పేసి ఆర్డర్ చేయడం జరిగింది. మొక్క అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయిందండి. అస్సలు ఏం బాగా పంపించలేరు. చూడండి, చిన్న చిన్న ముక్కలు పంపించిండ్రు. అవి కూడా మొత్తం వాడిపోయి ఉన్నాయి అన్నమాట. ఈ హ్యాంగింగ్ ప్లాంట్ ఎట్లుంటుంది అంటే మొత్తము కాయలు ఉంటుందండి. అందుకే దీన్ని ముత్యాల తీగ అంటారు. అంటే ఆకులు కానీ పువ్వులు కానీ ఏం కావన్నమాట. ఒక తీగకు మాత్రం అవుతాయండి. ఎంత పెద్దగా ఎదిగినా కూడా. చూడండి ఇట్లా అయితే కాయలు చాలా వీక్గా ఉన్నాయండి మొక్కలు. టూ మచ్ వీక్గా పంపించిండ్రు. మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. గాలి ఏం తగలలేవు కదా, మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. సరిగా వాళ్ళు ఏమంటారు, ప్యాకింగ్ కూడా బాగా చేయలేదు అన్నమాట. మట్టిలో లేవండి అవి. మొత్తము చిన్న చిన్న ముక్కల్ని ఒక పేపర్లో కట్టి పంపించిండ్రు. సో అందుకే మొత్తం డ్యామేజ్ అయింది. మనమైతే సాయిల్ మిక్సర్లో పెట్టి చూద్దామండి. అది అంటుకుంటుందో లేదో చూడాలి. నాకైతే కొద్దిగా నమ్మకం లేదు. ఎందుకంటే మొత్తం వాడిపోయిందండి. రూట్స్ కూడా అంత బాగేం లేవు. కాబట్టి మనకు ఛాన్సెస్ చాలా తక్కువ. 50-50 ఛాన్సెసే. బట్ ట్రై అయితే చేద్దాం. డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా. అసలు ఈ మొక్క పంపించడం ఏంటిదో అర్థం కాలేదండి. చిన్న చిన్న పీసెస్ని ఒక కవర్లో పెట్టి ఒక పేపర్లో పెట్టి పంపించిండ్రు. అసలు అట్లా పెడితే మొక్క ఎట్లా ఉంటుందో ఏమో నాకేం అర్థం కాలేదు. ఎప్పుడు ఇంతవరకు నాకు చాలా మొక్కలు నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసినా కానీ ఇంత ఘోరంగా ఎప్పుడు ప్యాకింగ్ అయితే నేను చూడలేదు. మనకు కొంచెం మట్టిలో పెట్టి ఒక చిన్న పాట్లో అయినా సరే మట్టిలో పెట్టి పంపించుంటే మనకు మొక్క హెల్తీగా ఉండేదన్నమాట. లేదంటే కవర్లో మట్టి వేసి పెట్టినా కూడా బాగానే ఉండేది. కానీ మొత్తం ఏ మట్టి లేకుండా మొక్కలు అవి ఎట్లా ఉంటాయండి. మనకు 3-4 రోజులు టైం పడుతుంది కదా మన దగ్గరికి రావడానికి. ఇలా సాయిల్ మిక్స్లో పెట్టేసి కొన్ని నీళ్లు పోసి నీడకు పెట్టినండి. అబ్జర్వేషన్లోనే ఉన్నాను, చూస్తూ ఉన్నాను మొక్క. కానీ మొక్క మాత్రం చిగురించలేదండి. మొత్తం చచ్చిపోయింది. ఇది 1 మంత్ తర్వాత అండి. చూడండి ఎట్లా అయిపోయిందో. నేను ఇంకా గ్రో అవుతుందేమో అని చూస్తూ ఉన్నాను. బట్ మ్యాక్సిమం మొక్కల్ని నర్సరీలో కొనడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.